రైట్ సార్ ప్లీజ్ కన్క్లూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేత ఎల్ రమణ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీ వాళ్ళను పోలీస్ స్టేషన్లలో వెళ్ళి లొంగిపోమని చెప్పాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలి, అటువంటి చర్యలు మళ్ళీ కాకుండా మీ యొక్క నియోజక సాటుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే మీ యొక్క అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు పెట్టని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ కరీంనగర్లో జరిగిన సంఘటన మీ అందరు గమనిస్తూ ఉన్నారు. మొట్టమొదల మీ ద్వారా ప్రధానమంత్రి గారికి ఒక మెసేజ్ పంపిద్దాం మనం. मोदी जी, आपकी होम मिनिस्टर जिसकी कंट्रोल में पुलिस और लॉ एंड ऑर्डर रहती है, आपकी अपनी आप होम मिनिस्टर जिसके पास लॉ एंड ऑर्डर रहने चाहिए, आज उसी होम मिनिस्टर बंडी संजय साहब ने करीमनगर में एक गवर्नमेंट ऑफिस को तोड़ दिया. एमएलए ऑफिस जो गवर्नमेंट की ऑफिस है, उस ऑफिस को आपकी एमएलए साहब, आपका मंत्री बंडी संजय साहब ने तोड़ दिया. ఎంత బాధాకరం అంటే ఒక హోం మంత్రి, దేశానికి ఒక సహాయ హోం మంత్రి చిల్లర రౌడీలను పెట్టుకొని కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది ఒక ఎమ్మెల్యే గారి సొంత ఇల్లు కాదు, అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు. లోపల ప్రెస్ మీట్ జరుగుతుంటే బయట నుంచి కొందరు చిల్లర వెధవలు వచ్చి ఆ ఆఫీస్ని పగలగొట్టడమే కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి, మొత్తం ఆఫీస్ని ధ్వంసం చేసి, ప్రజల ఆస్తిని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు? పోనీ ఓ చిల్లర రౌడీలు, రోడ్డు మీద తిరిగే వెధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి. ఇప్పటి వరకు కౌశిక్ గారు ఏమడిగినారు? ఇవాళ ప్రెస్ మీట్లో కూడా కౌశిక్ గారు అడిగింది ఒకటే విషయం, బండి సంజయ్ గారు రండి, విద్య మీద మాట్లాడదాము, ఆరోగ్యం మీద మాట్లాడదాము, మహిళ సంక్షేమం గురించి మాట్లాడదాము, వ్యవసాయం గురించి మాట్లాడదాము, రైతుల వరి కొనుగోలు జరుగుతలేదు దాని గురించి మాట్లాడదామంటే మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది, ప్రెస్ మీట్ అయిపోలే, ఇంకా లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కారహీనులు వచ్చి అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్న దేశం? ఇట్లా ఉంటుందా? ఏం మాకు చేయనికి రాదా? బండి సంజయ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు? 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా మేము వాళ్ళని అటాక్ చేయలేదు. ఏం మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటూ మిమ్మల్ని అటాక్ చేయలేరా? ఒక కేంద్ర మంత్రి నడిపించే పద్ధతి ఇది? ఇక్కడున్న హోంమంత్రి గారు వాళ్ళ పోలీసు సహకారంతోనే, పోలీసులు అక్కడ మీరు అందరు వీడియోలో గమనించండి, పోలీసుల పర్యవేక్షణలోనే వాళ్ళు మొత్తం కార్ అంతా పలగొట్టినారు, ఆ క్యాంప్ ఆఫీస్ పలగొట్టినారు. మరి ఇక్కడున్న హోంమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవట్లేదు. ఎట్లాగో వారి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడున్న హోంమంత్రి, అక్కడున్న సహాయ హోంమంత్రి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి మొత్తం మా కరీంనగర్ జిల్లానే భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందే పెద్దలు రమణ గారు చెప్పినట్టు మా కరీంనగర్ జిల్లాకు ఉన్న చరిత్ర ఇవాళ ధ్వంసం అవుతా ఉందంటే ఈ కేంద్ర మంత్రి, ఇక్కడున్న ముఖ్యమంత్రి అయినటువంటి హోంమంత్రి ఇద్దరు చేయబట్టి మా కరీంనగర్ చరిత్ర కూడా ఇవాళ పాడవుతూ ఉంది. ఏం జరుగుతోంది కరీంనగర్లో? నిన్నగాక మొన్న కరీంనగర్ కోర్ట్ అంటే ఎంత పాపులర్ అంటే అంత పాపులర్ కోర్టు పక్కనే 5 దొంగలు వచ్చి గన్లు పట్టుకొని దొంగతనం చేస్తే ఇప్పటి వరకు కూడా ఒక్కరిని కూడా పట్టుకోవాలంటే చేతగాని ప్రభుత్వం, చేతగాని హోంమంత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయనకు సహాయం చేసే ఎవరు? కేంద్ర సహాయ హోంమంత్రి. ఈ దద్దమ్మకు ఆ కేంద్ర సహాయ మంత్రి సహాయ మంత్రి.
వీళ్ళిద్దరు కలిసి కరీంనగర్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. పక్కనే జడ్జి గారి ఇల్లు, అటు పక్కనే ఆయన ఇల్లు, ఎవరు కేంద్ర మంత్రి ఇల్లు కూడా ఆ పక్కనే. అట్లాంటి చోట దాన్ని కాపాడాలని అసమర్థుడు ఇవాళ ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పగలగొట్టడము, ఎమ్మెల్యే గారి మీద కారు మీద ధ్వంసం చేయడము, గివ్వా నీ అసమర్థతను ప్రజల ముందర పెడితే గివ్వా నీకేమైనా వచ్చా? నువ్వు మాట్లాడే భాష ఏంది? నిన్న నువ్వు తండ్రికి పుట్టినోడువా, ఈ కొడుకు పుట్టినోడువా? ఇదేనా నీ తల్లిదండ్రులు నేర్పించే సంస్కృతి? బండి సంజయ్ గారిని అడుగుతున్నా, గిదా మీ తండ్రి నేర్పించింది నీకు? నీ పిల్లలకు నేర్పిస్తుంది గిదే సంస్కారం సంస్కృత? ఏమన్నా మంచిగా అయ్యే పనులు చెప్పు. నువ్వు నీ పిల్లలకి ఇదే సంస్కారం నేర్పిస్తున్నావా? నీ ఇంట్లో ఇదే భాష నువ్వు మాట్లాడేది? ఇట్లయితే నీ పిల్లలు ప్రయోజకులు అవుతారా? నువ్వు ఒక ప్రభుత్వానికి కేంద్ర మంత్రివా? నువ్వు సిగ్గుండాలి కొద్దిగా మాట్లాడడానికి కూడా. కొద్దిగన్నా నీకు ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజల కోసం ఏమైనా పని చేయాలన్నా కొద్దిగన్నా ఆ మనసు ఉండాలి. ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తా ఉన్నావు బండి సంజయ్ నువ్వు ఇలాంటి రౌడీ పనులు చేసుకుంటూ. ఇది మొదటిసారి కాదు. దయచేసి నేను డీజీపీ గారిని అడుగుతా ఉన్నాను, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కూడా బలగొట్టినారు. హరీష్ రావు గారు సిద్దిపేట క్యాంప్ ఆఫీస్ బలగొట్టినారు. హరీష్ రావు గారు ఖమ్మం పోతే అక్కడ అటాక్. యాదాద్రి భువనగిరి క్యాంప్ ఆఫీసు, యాదాద్రి భువనగిరిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బలగొట్టినారు. ఎక్కడ పోతా ఉంది? 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం. ఎప్పుడన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇట్లా ప్రవర్తించినారు? ఇట్లా ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్రం ఇంకా అందుకొరకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. రాష్ట్రానికి ఎవరు ఇన్వెస్టర్ వస్తలేడు, రాష్ట్రానికి కొత్త కంపెనీ వస్తలేదు. మీరు మాట్లాడే భాష అది, కేంద్రంలో ఉన్న మంత్రులు మాట్లాడే భాష అదే, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడే భాష అదే, దరిద్రమైన భాష. ఎవరు వస్తారు ఇక్కడికి? రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఏ ఒక్క రోజు కరీంనగర్లో ఇట్లాంటి ధ్వంసంలు కానీ ఇట్లా రాజకీయ ప్రత్యర్థుల మధ్య గొడవలు కానీ ఎప్పుడూ ఇల్లేదు. ఇవాళ రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, బూతులు, ఇష్టం వచ్చిన మాటలు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో హైడ్రామా కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి విజయ్కు స్పష్టమైన అనుమతి రాలేదు. దీంతో విజయ్ సర్కార్ ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. 118 మంది సభ్యుల బలంతో రావాలని గవర్నర్ సూచించారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం చెబుతానని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రకటన కోసం టీవీకే శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అటు సంఖ్యాబలం, మద్దతు లేఖలపై మరోసారి గవర్నర్ న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇక ఇటు టీవీకే నేతలు కోర్ కమిటీతో సమావేశమైనట్టు తెలుస్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్కు మరోసారి విజయ్ లేఖ పంపారు. 20 మంది మంత్రుల జాబితాను కూడా అందజేశారు టీవీకే అధినేత విజయ్.